ఎవరైతే దీనికి పర్మిషన్స్ చూస్తూ కామ్గా ఉన్నారు, పిల్లి పాలు తాగుతా ఎవరు చూడట్లేదులే అనుకుంటే అది మన పొరపాటు. రోజులు మారినాయి. ఇది ఒక సంపద. ఇసుక అనేది డెఫినెట్గా న్యాచురల్గా మనకి గోదావరి, కృష్ణ, ఈ నదులు మనకి న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని సంపద. ఈరోజు మనం ఎస్సీలో, మన బీసీలో అంటున్నాం. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మరి దీనికి నెలకు వచ్చేటువంటి 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు పుస్తకాల్లో చూపించి రెవెన్యూలోకి వెళ్తుందా? వెళ్ళట్లేదు. మరి దీంట్లో దీని వాటా, ఎస్సీల వాటా, బీసీల వాటా కూడా ఉంది కదా. వాళ్ళు కూడా పాపులేషన్ వైజ్గా 40%, 50% ఉన్నారు కదా. మరి అవన్నీ వస్తే వాళ్ళకి గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వచ్చు, రోడ్లు వేయచ్చు. నెలకి వాళ్ళ వాటా, ఎస్సీల వాటా, బీసీల వాటా 200 కోట్ల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక మీద ఇన్కమ్ వచ్చిందంటే, ఎస్సీల వాటా, బీసీల వాటా 100 కోట్ల రూపాయలతోటి నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగాలు లేక చూస్తూ ఉన్నారు. మరి ఈ సంపద మొత్తం ఒకళ్ళకే చెందుతుంది లేదా 2-3 కుటాలకు చెందుతున్నాయి అంటే మనం ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇసుక స్కామ్ అనేది పెద్ద స్కామ్. ఒక అంతు పొంతు లేదు. మనం అనుకుంటాం మనమే ఇంకొక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని. అవన్నీ అయ్యే పని కాదు. పెద్ద పెద్ద లీడర్స్ని మనం చూసాం. తమిళనాడులో కామరాజు నాడార్ అనేటువంటి ఒక పెద్ద పొలిటీషియన్, మచ్చలేనటువంటి వ్యక్తి. ఆయన ఆస్తులు పార్టీ కోసం, ప్రజల కోసం తారబోశాడు. ఆయన ఇచ్చినటువంటిది ఆస్తి ఈరోజు తమిళనాడులో మౌంట్ రోడ్లో దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆ రకంగా ఆస్తులను దారబోశారు. అతని మీద 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా 1967 ఎన్నికల్లో ఒక శ్రీనివాసన్ అనేటువంటి ఒక 27 సంవత్సరాలు అనేటువంటి ఒక యువకుడితోటి అపోజిషన్ లీడర్గా అన్నాదురై గారు ఉంటే డిఎంకే పార్టీకి కామరాజు నాడార్ గారి యొక్క ఎక్స్పీరియన్స్ మనకు అసెంబ్లీలో అవసరం, ఈయన మీరు ఊడగొట్టొద్దు అని చెప్పేసి ఈయన డైరెక్ట్గా ఏదో పెట్టాను, తర్వాత ఆయన ఏదో రకంగా నేను చూసుకుంటాను ఎలక్షన్స్లో కూడా అని చెప్పేసి మెసేజ్ పెడితే ఆయన కూడా అపోజిషన్ లీడరు కామరాజు నాడార్ గారిని ఓడగొట్టారు జనం చిన్నపిల్లవాడి చేతిలో. ఏది? ఆయన ఆస్తులు దారబోసి ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తి. అలాంటిది ఈరోజు మనం చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు.